మాకేంది మంగ్లీ మేము మస్తున్నామంటారా సరే అయితే సూపర్ ఇక మరి వచ్చేసిన మరి వార్త చెప్పనీకి సుడు చేద్దాం మరి ముందుగా హెడ్లైన్స్ పబ్లిక్ మీటింగ్ లా పబ్లిక్ కే ఇవ్వలేదు బల్గాన్ని బద్నాం చేస్తున్న లీడర్లు ఆలుగడ్డలకు భయపడ్డ కాళిక అదురుతోని కేంద్రానికి దండాలు స్వచ్ఛ భారత్ లా అసలు కార్యం సత్తెనపల్లి పోరగాళ్ళ చక్కటి పని మంగ్లీకి పాలు తాపించిన సత్తి ఇంగ్లీష్ వాళ్ళ భార్య పాలు తాగుతున్నావా లోకల్ భార్య పాలు తాగుతున్నావా పిల్వని పేరెంట్ అని పోవద్దంటారు గాని కొన్ని సార్లు పిలిచిన పేరెంట్ అని పోయినా కూడా తప్పుల పడతాం అట్టిగా ఇల్వలేనోళ్లే అవుతాం నిజముల్లా ఈ సార్ల మాటలు విన్నాక నాకైతే మస్తు బాధ అనిపిస్తున్నది అక్కరున్నదని రమ్మంటారు అటంక ఆళ్లే వచ్చినోళ్ళ మీద బండి ఎత్తేస్తారు అతిథి దేవో భవ కాదు అతిథి ఇజ్జత్ తీసుడో భవ అనిపిస్తున్నది ఈ సార్ల మాటలు చూస్తుంటే మాకు వచ్చిన జనాల జేబులు కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడు నిన్న నీ సభకు వచ్చిన వాళ్ళు ఆ రోజు మా మీటింగ్ లో జేబులు కొట్టడానికి వచ్చిన వాళ్ళు వచ్చినంత మంది ఉన్నారు తప్ప ఎంతమంది ఉన్నారు అంటే నిన్న టీఆర్ఎస్ మీటింగ్ కి వచ్చిన పబ్లిక్ అంతా జేబులు కొట్టేటోళ్ళా సారు గదే పని మీద వచ్చినారు వాళ్ళు మీటింగ్ కు పబ్లిక్ అంటే అంత చీప్ అయిపోయిందా సారు మీకు మీ పార్టీకి ఓట్లేసేది మీ మీటింగ్లకు వచ్చేది కూడా గిసోంటి పబ్లికే కదా సారు వాళ్ళు కూడా జేబులు దోసేటోళ్ళేనా ఇంకా కేసీఆర్ సారు మహబూబ్నగర్లో పెట్టిన మీ మీటింగ్కు బఠానీలు అమ్ముకునే అంత మంది కూడా రాలేదని అన్నడాని నువ్వు పబ్లిక్ను జేబు దొంగలతో పోలుస్తున్నావు సారు గిదెక్కడి న్యాయం చెప్పు ఏదన్నా రాజకీయం ముచ్చట్లుంటే మీరు అనుకోవాలి కానీ గిట్లా మంది మీద ఎందుకు పడతారు సారు అంటే చూసిన ఆరుల్లో ముచ్చట ఎట్లున్నదో ఈ టీఆర్ఎస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒకరికి పోటీకి ఇంకోళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు మస్తుగా తిట్టుకుంటారని చూస్తే ఇగో వీళ్ళిద్దరు చక్కగా వచ్చి పబ్లిక్ మీద పడుతున్నారు ఈ లోకంలో బంధాలన్నీ పైసల బంధాలే అన్న ఓ పెద్ద మనిషి మాటను నేను అస్సలు ఒప్పుకోను ఈ లోకంలో బంధాలన్నీ పైసలతోటే ఉండయి కొన్ని ఉల్లిగడ్డల సంబంధాలుంటాయి ఇంకొన్ని టమాటాల సంబంధాలుంటాయి ఇంకొన్ని ఉప్పు మిరపకాయల సంబంధాలుంటాయి ఇంకొన్ని ఆలుగడ్డల సంబంధాలు ఉంటాయి గసొంటిదే గిది కూడా ఆలుగడ్డలే అని అలుసుగా తీసేస్తే అవి ఎంత పని చేసినా చూడుండ్రి ఇది చూసినాక ఉల్లి చేసిన మేలు తల్లి చేసిన మేలు అనుడు కాదు ఆలు చేసిన మేలు అమెరికా అధ్యక్షుడు కూడా చేయలేడంటారు వాళ్ళు లేదు వీళ్ళు లేదు జర్రంతా సందు దొరకని కేంద్రంలో కుదురుగా కూర్చున్న మోడీ సారు కుర్చీని కూడా ఊడవికుతా అని మస్తు మాటలన్నగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం కుతికెలా ఆలుగడ్డ వచ్చి అడ్డం పడ్డదుల్లా అరే గంత పెద్ద వక్కలు కూరలు ఎందుకు వేసుకున్నది అని అనుకోకుర్రి అసలు కథ ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో వండే ఆలుగడ్డలకు ధర పడిపోయే వరకు ఎటూ దిక్కులేక కేంద్ర పూలనే కొనుక్కోమని ఆలుగడ్డలు అమ్ముకునేందుకు ఢిల్లీకి బయలుదేరింది కొన్నొద్దులనే ఎలక్షన్లు వచ్చేది ఉండే మీరు కొనుక్కోకపోతే ఈ ఆలుగడ్డలు నా కుర్చెక్కి డాన్స్ చేసి నన్ను కిందికి నూకేస్తాయి జర కొనుక్కోర్రి అని ఆలుగడ్డల బుట్టనెత్తుకున్నది మమతా మేడం అసలుకే అందకుంట షెట్టు మీద కూర్చునే మమతా బెనర్జీ మేడం గిట్లా ఆలుగడ్డల బేరానికి వచ్చే వరకు అటు బీజేపీ వాళ్ళు కూడా ఖుషి అవుతున్నారట ఇక రాజ్యసభలో సోపతికి వనికత్తారని మమతా బెనర్జీ తోటి ఆలు బేరం కుదిరించుకుందామనే చూస్తున్నారట మరి మొన్నటిదాకా బస్తీమే రస్తామే రాజకీయ కుస్తీమే సవాలని ఇసురుకున్న మమతా బెనర్జీ మేడం బీజేపీలను ఈ ఆలుగడ్డలు ఏ పాటి కలిపి ఉంచుతాయో చూడాలి డి గ్రేడ్ లో ఉన్న బిఏ డిగ్రీకి బి గ్రేడ్ ఇలువ తీసుకొచ్చి అసలు పేరుకు చదువును కొసరేసి దాన్నే ఇంటి పేరును చేసి బిఏ చేసినోళ్ళు బియ్యం గింజంతైన రంది వడకుంటా చేసిండు ఆ సారు పూలు పండ్లకు పేటెంట్ హక్కులు తీసుకొని పొట్ట మీద బూడిద గుమ్మడికాయలు ఎత్తేసి కిర్మెక్కే క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గీ సారెవలో జర గుర్తుపట్టుడ్రి ఇగో గీలను బాగా దగ్గరికి వెళ్ళి చూడుండ్రి చూస్తున్నారా అరే యాన్నో చూసినట్టే కొడుతున్నది పేరు కూడా నోట్లేనే నాటుతున్నది అనిపిస్తున్నది కదా మళ్ళీ ఒక పారి దగ్గరికి ఎంచి చూడుండ్రి గా సినిమాలల్లా హీరోయిన్ల బొత్త మీద గుమ్మడికాయలు కర్బూజకాయలు పూలు పండ్లు మన దర్శకేంద్ర రాఘవేంద్ర రావు బిఎస్ఆరే అరే రే గడ్డం మీసం తీసేస్తే సార్ని అస్సలు గుర్తుపట్టుడే కష్టమవుతున్నది కాదా మరి మెడల స్టెతస్కోప్ వేసుకున్న డాక్టర్ని మోకానికి రంగు పోసుకున్న యాక్టర్ని చేతిలో పైసల సంచి లేకున్నా కండక్టర్ని గుర్తుపట్టుడు విజయేమో కానీ
గద్దమ్మీసం తీసేసి నున్నగా కనిపిస్తున్న పూలు పండ్ల రాఘవేంద్రరావు బిఎస్ఆర్ను గుర్తుపట్టుడు చాలా కష్టం. మరి ఈ కొత్త రూపం వెనకపోంటి కథ ఏందని అరుచుకుంటే తెలిసింది. అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డి సాయిబాబా అటువంటి భక్తి సినిమాలు తీసినాయి. ఈ సార్ను తిరుపతి దేవుని గుళ్ళ ధర్మకర్తల మండలిలా సభ్యులు లెక్క సిరిగి చేసుకున్నారంట. అందుకే ఎంకన్నకి ఎంటికలిచ్చి మొక్కు తీర్చుకున్నారు రాఘవేంద్ర సారు. 10 మందిల పాము జావది, ఇంట్లో పోరుంటే ఇల్లు బాగుపడది. ఇది చాలా మందికి అనుభవమే కదా. తప్పొప్పులు ఎంచుకొని చక్కగా ఒగలుకొగలు కూడి పని చేసుకోక ఒగలుకొగలు చక్కగా లొల్లి పెట్టుకుంటాండ్రు ఈ పార్టోళ్ళు. పెద్ద మనసులో ముంగట్నే గల్లలు వట్టి మరీ తన్నుకున్నారు. మరి గంత గనం ఏం లొల్లొచ్చాల నడుమ? పార్టీలా ఎంతమంది షరికైనరో చూసిపోదామని ఖమ్మం వచ్చిన కాంగ్రెస్ పెద్ద మనిషి కుంతియా సార్కు ఇగో గిట్లా లొల్లితోనే వెల్కమ్ చెప్పారు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఎలక్షన్లలో టికెట్లు ఇప్పిస్తాననిగా రేణుకా చౌదరి మేడం పైసలు తీసుకొని మోసం చేసింది. మా పైకం మాకు ఇప్పియాలే అని పంచాయతీకి దిగిర్రు. ఇక్కడ ఉన్నోళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా చెవిన పెడతలేరు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన పెద్ద సారు కాబట్టి నువ్వే న్యాయం చేయాలి అని జర గట్టిగానే అడిగిర్రు. కానీ కుంటియా సార్ పక్క పొంటి ఉన్నోళ్ళు చూడుర్రి ఒక్కలాంటి ఒక్కరు కూడా నోరు తెరిస్తోట్టు. గిసొంటి ముచ్చట్లు పబ్లిక్ లా కాదు మాట్లాడేది అని కుంటియా సార్ ఎంత సముదాయించినా ఇనం అంటే ఇనం అని కూర్చున్నారు వీళ్ళు. అంతల్నే ఇక ఎమ్మెల్యే అజయ్ సార్ లేచి అగో మాకు పార్టీతోటి సంబంధం లేదంటవా అనిగా ఇంకా జర ఎక్కువనే లొలి పెట్టిర్రు. ఇక గిట్ల అయితే లాభం లేదని పోలీసు వాళ్ళు వచ్చి బయటికి నొక్కపోయారు. ఇక ఈ తెలంగాణలో చేయి గుర్తు కార్యకర్తల క్రమశిక్షణను చూసి కుంటియా సార్ కండ్ల పొంటి నీళ్లు గారినంత పని అయిపోయింది. ఇప్పటిదాకా స్వచ్ఛ భారత్ అంటే మీ అందరికేం తెలుసు? చీపిరి పట్టి ఊడ్సుడు, షత్తెత్తి పోసుడు. కానీ స్వచ్ఛ భారత్ అంటే గాడికే అయిపోలేదు, ఇంకా మస్తున్నది. సబ్బు పెట్టి చేతులు కడుక్కొనుడు కూడా స్వచ్ఛ భారతే. తలకాయ లేదా? చేతులు కడుక్కొనుడు స్వచ్ఛ భారత్ అని చెప్తదేంది మంగ్లీ అని ఫీల్ అవుతుండ్రా? అయితే మిమ్ముళ్ళు గుంటూరు దోల్కపోతానుండ్రి. పొర్కవట్టి చెత్త ఎట్లా ఊడవాలనో మోడీ సార్ చూపిస్తే నల్ల కింద చేతులు ఎట్లా గడగాలనో చూపించిండ్రు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలా. సెలవులల్ల బడిపోరగాళ్ళు ఉట్టిగానే ఉంటున్నారని ఇక నల్ల మోటార్ కింద చేతులు గడిగే పరీక్ష పెట్టిండ్రు లీడర్లు. మొదలు డబ్బల నింపిన సర్పు నీళ్లు చేతుల పోసుకొని ఏళ్ల నడిమిట్లా మంచిగా రుద్దుకోవాలి. ఇక నల్ల కింద గడిగి ఆరేసిన బుడ్డతో దూడ్చుకుని చేతులు మీదికి లేవట్టి చూపియాలి. ఎవలన్నా మంచి గడగకుంటే మళ్ళా గడగబెట్టేందుకు తయారుగుంటారు పక్క పొంటోళ్ళు. కడిగినాక చేతులు ఎట్లా దుల్పాలనో కూడా వాళ్ళే చూపిస్తారు. అరే సెబ్బాష్ రవారి, గీ పిల్లగాడు మంచి గడిగిండు. అరే నువ్వెంత మీ గట్ల ఆత్రమాత్రం చేయవర్తివి? దినాం ఇంట్లో గడిగినట్టే కదా. నడువుండ్రి దబదబరాండ్రి వెనక మరలా చాలా మంది ఉండ్రు లైన్లా. యోగిట్లా 3.5 గంటలల్లా 1410 మంది చేతులు గడిగి సత్తెనపల్లి పేరు గిన్నెస్ పుస్తకంలో రాపించుకుర్రు. జర చిత్రంగున్నారు కదా గి ముచ్చట. మరి గిట్లెందుకు చేసిండ్రో ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సార్ చెప్తాడు ఈనుండ్రి. ఈ హ్యాండ్ వాష్ కార్యక్రమం అంటే ఈ స్వచ్ఛనపల్లి కార్యక్రమంలో మరుగుదొడ్లకు అనుసంధానంగా పారిశుద్ధ్య కార్యక్రమం ఈ యొక్క హ్యాండ్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేయిస్తున్నాం. అంటే స్వచ్ఛ భారత్ కార్యంలా ఇదోటన్నట్టు. కాని సార్లు చీపుర్లు వట్టి రోడ్డు ఊడ్చినట్టు పోరగాళ్ల చేతులు గడిగినట్టే సమాజానికి పట్టిన అవినీతి మురికిని కూడా గడుగుండ్రి సారు. గప్పుడు అస్సలు స్వచ్ఛ భారత్ అవుతుందంటుండ్రు పబ్లిక్. దుఃఖం లేని మనిషి బర్రెను కొనుక్కున్నట్టయింది గీ సార్ కథ. పుణ్యానికి పోతే పాపం ఎదురైతున్నది. అన్నోళ్ళు మంచిగానే ఉన్నారు, ఇన్నోళ్ళు మంచిగానే ఉన్నారు. నడిమిట్లా ఈయన పోయి ఒకటి యాడ్ చేసిండు గంతే. నువ్వెవన్వయ్యా, నువ్వు ఎవలనంటున్నా అని అదుల్ జ్వరం వచ్చేటట్టు బుగులు పుట్టిస్తున్నారు. పాపం గీ చిన్నజీవి చిత్తు బొత్తైతున్నాడు. గాలికి పోయే కంపను నెత్తికి తగిలించుకుంటున్నాడు మన హీరో శివాజీ సారు. పబ్లిక్ మనిషిన ప్రత్యేక హోదాను భుజాల మీద వేసుకొని ఉరకపోతే అగో బరువు ఎక్కువై బజార్ట పడే కథ అవుతున్నది. పార్టీలనే ఉంటానంటావు, పార్టీ లీడర్లనే తిడతావు, నీ సంగతి ఏందో చెప్పు అని రాజమండ్రిలో శివాజీ సార్ ఉన్న హోటల్ ముంగటల్లో లొల్లికి దిగిర్రు పూగుర్తోళ్ళు. బయటికి రావాలే, సమాధానం చెప్పాలే అని ఎంత లొల్లి పెట్టినా ఆఖరికి హోటళ్లకు జొరబడి అర్ర తలుపులు వచ్చినా సారు గొల్లెం తీస్తే హొట్టు
బయట మందిని చూసి పెయ్యిల డప్పులు కొట్టినట్టున్నాయి. గింతంత పోయి గంతంత అయ్యే వరకు పోలీసు వాళ్ళు వాళ్ళ పనాలు చేసిర్రు. ప్రైవేట్ ప్రోగ్రామ్ మీద వచ్చే స్కూల్ ఫంక్షన్ కి దాని గురించి మాత్రమే మాట్లాడారు. దయచేసి ఇంకే విషయాలు లేవు. శివాజీ సారు ఎంత షెట్టుకు అంత గాలి, బీజేపీలని ఈ గాలి ఎంత సారు గమ్మునుండక గప్పట్ల తెలంగాణ ఇస్తున్నారంటే లబ్బలబ్బ మొత్తుకొని గాయి గాయి చేస్తేవి. ఇప్పుడు ప్రత్యేక హోదా ముచ్చట ముంగటేసుకొని హట్టుటన పడితివి. అయ్యేదాన్ని ఆపలేవు, రాని దాన్ని గుంజుకు కదా. మరి అందరి లెక్క నువ్వు ఉంటే పార్టీలకు నీ పదవి దొరుకుతుంది కదా సారు అంటున్నారు నీ ఫ్యాన్స్. మా సత్తి దొర గారు ఏం వార్తలు తెచ్చిండో ఏందో. సత్తి వార్త ఏందో చెప్దురా. ఓ పిల్లగా నోట్లో ఏమో పెట్టుకొని అమ్మ అంటే నాకేమర్థమవుతుంది? నోట్లోకి వెళ్ళి అద్దీసి మాట్లాడు ముందుగాల. బట్టల మీద కాంటారు దీన్ని, నీకెందుకు? వార్తలేరు గీర్తలేరు, నేను చెప్పపో. అరే ఇప్పుడు నేను ఏమన్నా సత్తి గంత కోపానికి రాబడితివి? నేను కూడా నీకు అక్క లెక్కనే కదా. అక్కవు కాదు నువ్వు, అందాల అక్కవు, ఆలుగడ్డవు, కొబ్బరి చిప్పవు. సత్తి గిట్లా చేస్తే నాకు మస్తు బాధ అవుతుంది మనసులా. గింత మంచిగా బుద్రికిచ్చి అడుగుతుంటే నువ్వేమో నన్ను ఖాతరు చేస్తలేవు. ఖాతరు చేస్తలేనా? సరే గాని నువ్వెవరి పాలు తాగుతావు? అగో గదేం కోచను ఎవరి పాలు తాగుడేం సత్తి? ఏం డెలివరీ ఎడ్డి మంగోలికి బెత్తరి మంగోలి. నువ్వు మేక పాలు తాగుతావా, బర్రె పాలు తాగుతావా, మళ్ళీ ఆవు పాలు తాగుతావా, గాడిద పాలు తాగుతావా? లే నేనెందుకు తాగుతా గాడిద పాలు? నేను బర్రె పాలు తాగుతా. మళ్ళా నువ్వు ఎవరి బర్రె పాలు తాగుతావు? ఏ ఊళ్ళోనంటే పలానోళ్ళ బర్రె పాలు అని చెప్పొచ్చు. ప్యాకెట్ పాలు కదా, ఎవరి బర్రె పాలు అంటే ఏం చెప్తా, ఎట్లా చెప్తా? ఓ బెత్తరి మంగోలి, నువ్వు బర్రె పాలు తాగుతున్నావు కానీ కోరదామాయికే ఉన్నది. ఇగో నువ్వు ఇంగ్లీష్ వాళ్ళ బర్రె పాలు తాగుతున్నావా, లోకల్ బర్రె పాలు తాగుతున్నావా అంటే అడుగుతున్నా నేను. ఏ పాలైనా తాగుతా. పాలకు కూడా లోకలు, నాన్ లోకలు, ఎన్ఆర్ఐ కోటలని ఉంటాయా ఏంది నీ మాటలు గాని? అందుకే నువ్వు ఎట్లనో ఉంటావు. నేను మొన్న చూసిన. నేను ఏం చూసినావు నువ్వు? ఇగో ఇంగ్లీష్లో పేరు నా చూడు డబ్బా పాలు తెచ్చుకొని ఎవ్వరు చూడాలి. అప్పుడు సాటుకు పోయి గుట్టుకు తాగినావు. నువ్వు తాగినావు. అమ్మో ఇదెక్కడి చిత్రమో. అగో పాలు తాగుడు కూడా తప్పేనా? మళ్ళా నువ్వు ఇంగ్లీష్ వాళ్ళ బర్రె పాలు తాగుతున్నావు కాబట్టికే నీకు కిరిమిలేసినట్టు అయ్యి నువ్వు క్రిమినల్ అవుతున్నావు. ఓయ్ ఏంది పాలు తాగితే క్రిమినల్స్ అవుతారా? అదేమన్నా మత్తు మందా, గంజాయా, గుడుంబనా? తాగితే గుణం చెడిపోయి పాడు పనులు చేసేటందుకు? మళ్ళీ సాపిత్రక రాలేదు అంటే జల్దీ నురుకొచ్చి కూర్చున్నావు, కూర్చొని వార్తలు చెప్తున్నావు. కానీ ఏనాడన్నా పేపర్ చూసినావా నువ్వు? పేపర్ చూడన్నా ఏమొచ్చింది పేపర్లా? అందుకే మళ్ళా మా సాఫిత్రాక్ ఉంటేనే నేను వార్త చెప్తానది. మళ్ళీ ఏమొచ్చింది పేపర్ అంట నన్ను అడుగుతున్నది. అయ్యో పొరపాటు అయింది, చూడలేదు. ఇవాళకి ఇడిచిపెట్టు. ఏదో చెప్పు. గట్ల మళ్ళా నేను అంటే అమి సావి లేక పువ్వులు ఉండాలి. మళ్ళా ఇగో ఇంగిలి పీస్ వాళ్ళ పాలు తాగితేనంట క్రిమినల్ అవుతారంట. ఎవరన్నారా మాట? పెద్ద సార్ చెప్పిండు. పెద్ద సార్ అంటే మంత్రా, ఎంపీయా? గంటకంటే పెద్ద సార్ చెప్పిండు. ఇగో బీజేపీ వాళ్ళ దాంట్లో మంత్రి సార్లను మళ్ళా ఎంపీ సార్లను డిసైడింగ్ చేసి మళ్ళీ సర్కారుని ఎట్లా నడపాలను అంట అని మోడీ సార్కి సలహాలు ఇచ్చే పెద్ద సారు. ఆయన పేరు అంట శంకర్లాల అంట. అన్నా గాయన మాటలు పట్టుకొని ఎవరు పాలు తాగుతున్నావా అని అడుగుతున్నావా నన్ను? మళ్ళా గదికే అడుగుతున్నా, ఉత్తుతగా అనుకున్నావు? గదేం కాదు సత్తి, నేను మన లోకల్ పాలే, గదే హెరిటేజ్ పాలే తాగుతున్నా. మళ్ళా నాకు ఎరకైంది నువ్వు చంద్రబాబు సార్ వల్ల హెరిటేజ్ పాలు తాగుతున్నావు కాబట్టి చంద్రబాబు సార్కు సపోర్ట్ మాట్లాడుతున్నావు. నాకు ఎరకైంది. ఏ హెరిటేజ్ చిచి, హెరిటేజ్ పాలు ఎప్పుడన్నా ఓసారి తాగుతా. గట్లనే మన తెలంగాణ సర్కార్ విజయ డైరీ పాలు కూడా తాగుతున్నా. మరి గాయంత దానికి నువ్వు ఏదేదో అంటావు? ఎర్రి స్టేజ్ పాలు తాగినప్పుడేమో ఎర్రి మాట్లాడుతున్నావు. ఈ అల్లా మన దిక్కు పాలు తాగినట్టున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు కదా. ఓరి దేవుడో, పాలు తాగితే గిన్ని కథలుంటాయా? మంగోలి ఒక పారి 2 తీళ్ళ పాలు కలుపుకొని తాగవా, ఎట్లుంటుందో చూడము. అబ్బా ఇంగ్లీష్ వాళ్ళ పాలు తాగితే క్రిమినల్స్ అవుతారని ఎవరో పెద్ద మనిషి అనుడేంది? ఈ సత్తి నా బుర్ర దినుడేంది రా దేవుడా, కజ్జాన్ మరువబ. మంగోలికి 2 తీళ్ళ పాలు కలుపుకొని తాగమానందుకే పిస అవుతున్నది. మళ్ళీ ఇక నిజంగానే తాగితే క్రిమినల్ అయ్యేటట్టున్నది. మంగోలి 2 తీళ్ళ పాలు కలుపుకొని చేయాలనా, తాగుతావా? ఇగో చూడు సత్తి, గాయనేదో రాజకీయం కోసము ఇంగ్లీష్ ఆవుల పాలు మంచివి కావు, మన పాలే మంచి అని మాట్లాడితే దాన్ని పట్టుకొని నువ్వు నా తలకాయ తింటున్నావు సత్తి. అంటే రాజకీయమా? సాములు కూడా రాజకీయం చేస్తారు. నేను నమ్మను పో. నమ్మక చెప్పో,
యూ డై పాలు తాగితే కాదు ఈ సత్తిని పాపం అంటే నేను నిజంగానే క్రిమినల్ అయ్యేటట్టున్నా. అయిపోయింది. వెనకకెళ్ళి ఎలిఫెంట్లు పోయినా సరే గాని ముంగటికెళ్ళి షిట్టి పొట్టి ర్యాబిట్లు పోతే తుణుకలు ఖండించే రూల్స్ ఉంటాయి మన కాడ. చేతుల్లో పైసలు పెడితే కొండ మీది కోతుల్ని కూడా తీసుకొచ్చి కండ్ల ముంగట కత్తి లాంటి గేమ్ షోలు ఆడిస్తారు. చక్కటి డీలక్స్ జాగాల చెప్పుతనే నవ్వచ్చే రూలు పెడుతున్నారు గీ ఆఫీసర్లు. ఉడికిన కోడిగుడ్డు మీద ఈకలు పీకేటసంటి గొప్ప రూలు పెడతామని చెప్తున్నారు. మన జైళ్ళ ఆఫీసర్లు మంచి పనే ముంగటేసుకున్నారు. జైళ్ళ ఖైదీలు అడ్డగోలిగా సిగరెట్లు బీడీలు దాగి పానాలు ఖరాబ్ చేసుకుంటున్నారని వాటిని బంద్ పెట్టించే కార్యంలున్నారు. ఇల్లుకు సంసారానికి దూరమైనమనే పికర్తోని ఒక్కడు తాగేటోళ్ళు 4-5 గుప్ప గుంజిపారేస్తున్నారట. ఒట్టిగానే పానాలు ఖరాబ్ అవుతున్నాయని జైళ్ళ సిగరెట్లను బంద్ పెట్టియబోతున్నారు. ఉపాయం మంచిగానే ఉన్నది కానీ కొసెల్లుతుందా అన్నదే అస్సలు ముచ్చట. మన చెల్లపల్లి జైళ్ళనైతే ఖైదీలకు బుద్ధి పుట్టినప్పుడల్లా బయట నుంచి బిర్యానీ పొట్లాలు నడుచుకుంటొస్తాయి. సెల్ ఫోన్తోనే మస్తు సెటిల్మెంట్లు జరుగుతూనే ఉండే. వెనకకెళ్ళి ఏనుగు పోతుంటేనట ముంగట పోయే దోమను దొరకబడతామన్నట్టు లేదు గీ జైళ్ళ ఆఫీసర్ల ముచ్చట. పబ్లిక్ మీటింగ్ లా పబ్లిక్కే ఇవ్వలేదు, బల్గాన్ని బర్ణం చేస్తున్న లీడర్లు. ఆలుగడ్డలకు భయపడ్డ కాళిక అదురుతోని కేంద్రానికి దండాలు. స్వచ్ఛ భారత్ లా అసలు కార్యం సత్తెనపల్లి పోరగాళ్ళ చక్కటి పని. మంగ్లీకి పాలు తాపించిన సత్తి. ఇంగ్లీష్ వాళ్ళ భార్య పాలు తాగుతున్నావా, లోకల్ భార్య పాలు తాగుతున్నావా? అమ్మయ్యా వార్తలు చెప్పుడు అయిపోయినాయి. మరి ఎట్లున్నాయి మంగ్లీ వచ్చిన వార్తలు? మస్తున్నాయి కదా. మళ్ళీ చెప్పారి ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండ్రి V6.